దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ బాగున్నారా? రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరులారా, లూకా సువార్త 21వ అధ్యాయము 20 వాక్యము మనం తెలుసుకుందాం. 21 అధ్యాయము 20వ వాక్యము. యెరూషలేము దండ్లు చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకుని, అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూరులోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. చూడండి, ఇంకా 24వ వాక్యంలో ఉంటుంది. అన్యజనులు కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ఇంకా 29వ వాక్యంలో ఉంటుంది. అంజూరపు వృక్షమును సమస్త వృక్షమును చూరుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునండి. చిన్న ప్రార్థన. యేసయ్యా, నీకు స్తోత్రం. ప్రభువా, మాతో తమరు మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి. నీ రాకడ ప్రభువా ఎలాగుందో మాకు తెలియపరచండి. వసంతకాలం అంటున్నావు, ఒక జ్ఞానం ఇచ్చి మాతో మాట్లాడండి. వాక్యం వీళ్ళందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యెరూషలేము అసలు లూకా సువార్త 21వ అధ్యాయము 29వ మాటలో ఉంటుంది. అంజూరపు చెట్టు గురించి ఒక మాట రాయబడింది. అంజూరపు చెట్టు చిగురించుట చూచినప్పుడు వసంతకాలం ఇప్పుడే సమీపమాయననే తెలుసు. అసలు దేనికి ఇది సాదృశ్యమో ఆ వసంత కాది అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు, అంటే ఇంకప్పుడే చిగురిస్తున్నప్పుడు మీరు అనుకోవాలి, ఇక వసంతకాలము సమీపముగా ఉన్నది. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశము ఏర్పడడానికి సాదృశ్యము. అసలు ఇశ్రాయేలు దేశము ఆవిర్భావంగా తెలుసుకుంటే ఒళ్ళు జలజలం ఎత్తిపోతూ ఉంటుందండి ఒక్కొక్కరికి. ఎందుకంటే ఇశ్రాయేలు దేశం ఎలాగ ఏర్పడింది, దీని తాలూకా పాత చరిత్ర ఏంటి, ఇప్పుడున్నటువంటి చరిత్ర ఏంటి అని చూసినట్లయితే, ఏ దేశమైనైతే అబ్రహాం గారికి మాట ఇచ్చాడో ఆ కనాను దేశమే, ఇగో నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నీకు ఇస్తాను, నువ్వు తిరుగు అని అన్నాడో ఆ స్థలమే ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు దేశం. అప్పుడు కనానుగా ఉండేది కనాను దేశమే ఇప్పుడు పాలస్తీనా ఇశ్రాయేలు దేశం. అయితే తన తర్వాత ఇస్సాకు మాట ఇచ్చాడు, యాకోబుకు మాట ఇచ్చాడు. కనాను దేశానికి వచ్చిన తర్వాత అలా వాళ్ళు ఐగుప్తు దేశానికి యోసేపు ద్వారా ఎలా వెళ్ళి కరువు రావడం చేతనే అక్కడ పోషించబడి 430 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు రీబ్యాక్ అయ్యారు. దరిదాపుగా ఒక 30 లక్షల మంది. 40 రోజుల్లో రావాల్సిన ప్రయాణము 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. ఎర్ర సముద్రం చుట్టూ తిప్పించి వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి 18 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులను అక్కడ అరణ్యంలో హతమైపోయి మిగిలినటువంటి బిడ్డలందరూ కూడా ఇక్కడికి రాగలిగారు. వచ్చారు, కనాను దేశం వచ్చారు. అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని దేవుడు తోలివేసి ఆ ప్రాంతం అంతటిని కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు దేవుడును విసర్జించారు. ఈ న్యాయాధిపతుల గ్రంథాల్లో కనబడుతూ ఉంది. దేవుణ్ణి విసర్జించారు వాళ్ళు. మోషే ద్వారా వాళ్ళు నడిపించి కనాను దేశానికి వచ్చినప్పుడు యెహోషువ నాయకత్వం వహించినాడు.
ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి పూర్తిగా విసర్జించి లోకంలో కలిసిపోయారు. అప్పుడు అనేక సార్లు వాళ్ళని శత్రువుల చేతికి దేవుడే అప్పగించటం, మళ్ళా వాళ్ళు 20-30 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ఏడిస్తే మళ్ళా ఇశ్రాయేలు ప్రజల నుంచి ఒక న్యాయాధిపతిని లేపడం, అలాగే న్యాయాధిపతిని లేపుతూ వస్తూ ఉన్నాడు. న్యాయాధిపతి బ్రతుకున్నంత కాలం ఇశ్రాయేలు బాగుండేవారు. న్యాయాధిపతి ఎప్పుడు చనిపోయాడో ఇంకా ఇశ్రాయేలు ప్రజలు లోకంలో కలిసిపోయి తినుటకు తాగుటకు ఆటలాడుటకు లేచిపోయి ఉండేవారు. ఈ రీతిగా దేవుడు వాళ్ళని శత్రు రాజ్యాలకి అప్పగించడం జరిగింది. మరి న్యాయాధిపతుల కాలం అయిపోయింది, రాజులు కావాలన్నారు. సౌలు రాజుని రాజుగా ఏర్పాటు చేశాడు సమూయేలు ద్వారా. ఆ తర్వాత దావీదుని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దావీదు కుమారుడు దావీదుతో మాట ఇచ్చాడు, నీ సంతానానికి నిత్యము కూడా నేను ఒక రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు. ఆ మాట ప్రకారంగానే సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను తర్వాత రెహబాముకి ఇచ్చాడు. ఈ రీతిగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంది. ఈ రీతిగా సాగుతూ ఉంది ఇశ్రాయేలు దేశం గురించి. మరి 12 గోత్రాల వారిని సొలొమోను పరిపాలించాడు, దావీదు పరిపాలించాడు, సౌలు రాజు పరిపాలించాడు. సొలొమోను తర్వాత రెహబాము కూడా పరిపాలిస్తున్న సమయంలో ఆయనకి మరి చేత కాలేదు పరిపాలించటం. దేవుని మాటను పెడచెవిన పెట్టాడు. పెడచెవిన పెట్టినప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇదిగో నన్ను విసర్జించినట్లయితే నేను మిమ్మల్ని విసర్జిస్తాను అన్నాడు. నన్ను విడిచిపెట్టి లోకాన్ని అనుసరిస్తే మిమ్మల్ని ఒక్క రాజ్యమే ఉంచుతాను, మాట ఇస్తాను కాబట్టి దావీదుకి ఇచ్చాడు మాట. ఎప్పుడైతే దావీదుకి మాట ఇచ్చాడో ఇంకా అక్కడి నుంచి 12 గోత్రాల వారిని కూడా ఒక యాజకుడు వచ్చాడు. మరి అయితే సొలొమోను గారు కుమారుడు రెహబాము మరి నాయకత్వం వహించలేకపోయాడు, నడిపించలేకపోయాడు. అప్పుడు దేవుడు వాళ్ళ పద్ధతులను ఆలోచించి తన శత్రువుగా ఉన్నటువంటి రెహబాముకి, తన పనివాడిగా ఉన్న రెహబాముకి, తన దాసుడిగా ఉన్న రెహబాముకి 10 గోత్రాలు అప్పగించాడు. ఇక్కడికి వచ్చేసరికి లేవి గోత్రము, యోధా గోత్రాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఎంత గొప్ప దేశము, అతి పెద్ద దేశము 2 ముక్కలైంది. ఒకటి ఉత్తర రాజ్యము, 2 దక్షిణ రాజ్యంగా అయిపోయింది. రెహబాము ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఒక రాజ్యాన్ని. రెహబాము వేరొక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా సాగుతూ ఉంది. రెహబాము కంటున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో నేను మోషేకి ఇచ్చినటువంటి మాటల ప్రకారం అనుసరిస్తే నీ రాజ్యం స్థిరంగా ఉంచుతాను అన్నాడు. ఆయన ఏం చేశాడంటే 2 దూడలు తీసుకుని వచ్చి, బంగారు దూడలు తీసుకుని వచ్చి, ఇదిగో ఇవే మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు అన్నాడు. మరి షిలోహుకి వెళ్ళవకంట ప్రజలను ఆపేశాడు, యెరూషలేముకి వెళ్ళవకంట ఆపేశాడు. అందుచేతన దేవుడు ఆయనతో అన్నాడు, ఇదిగో నీవు చాలా దుర్మార్గంగా ప్రవర్తించావు, నా జనులను నీవు పాపంలో నెట్టివేస్తావు, నీ రాజ్యం నిలవదు అన్నాడు. ఇలా సాగుతూ ఉంది. రెహబాము ఒక దేశం, ఒక 2 రాజ్యాలను, ఒక 2 గోత్రాల వారిని, మరి 10 గోత్రాల వారిని మరి రెహబాము పరిపాలిస్తూ ఉన్నాడు. కొద్ది రోజులు అవుతుంది, కొద్ది సంవత్సరాలు అవుతుంది. మళ్ళా ఇశ్రాయేలు దేశము 2 ముక్కలైంది. ఒకటి ఇశ్రాయేలీలు, 2 యూదులు. యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము. 2 అన్నదమ్ములే, ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము. ఈ యూదా రాజ్యము పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు మరి దావీదు సంతానం వాళ్ళు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇక్కడ అతి భయంకరమైనటువంటి రాజులు ఉన్నారు. యూదా రాజ్యంలో పరిపాలించినటువంటి భయంకరమైన రాజులు ఉన్నారు. అయితే దేవుడు క్రీస్తు పూర్వము 500-600 సంవత్సరాల్లో బబులోను దేశం నుంచి ఇశ్రాయేలు దేశం మీదకి నెబుకద్నెజరుని పంపించాడు.
పంపించినప్పుడు అది 3 సార్లు వచ్చాడు. మూడోసారి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయాడు. సొలొమోను కట్టిన మందిరం పోయింది. ఇప్పుడు ఆ దేశానికి రాజు లేడు. అయితే దేశానికి రాజు లేడు. ఈ స్థితిలో వాళ్ళకి మందిరము లేదు, ఆ దేశానికి రాజు లేడు. పైగా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా బబులోను రాజు తన దేశానికి జ్ఞాపకం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని ఉంచేశాడు. పైగా ఆ దేశంలో ఆ అక్కడ మందిరాన్ని పూర్తిగా కాల్చేశాడు. మందిరం లేకుండా పోయింది ఇప్పుడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు ఒకటి కావాలి, మందిరం కంపల్సరిగా ఉండాలి. వాళ్ళకి మందిరం లేనటువంటి జీవితం వాళ్ళు చూడలేరు. అప్పటికి చాలామంది నశించిపోయారు, చనిపోయారు, ఖడ్గం చేత వాళ్ళు వాతవేయబడ్డారు, ఇక చల్లాచెదరైపోయారు. అయినప్పటికీ కూడా యూదులలో ఇశ్రాయేలులో శేషాన్ని దేవుడు ఉంచాడు. యూదుల్లో నేటికి శేషం ఉంటూనే ఉంది. అయితే ఆయన అంటూ ఉన్నాడు, మళ్ళా 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను తీసుకొని వస్తాను అన్నాడు. తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు యెజ్రా, నెహమ్యా వీరి నాయకత్వంలో, జెరుబ్బయలు నాయకత్వంలో 2వ మందిరాన్ని కట్టారు. వాళ్ళు 2వ మందిరాన్ని కట్టారు. 2వ మందిరం కట్టినప్పుడు వాళ్ళు ఒక 50,000 మంది మళ్ళీ అక్కడి నుంచి కోరేష్ రాజుగా ఉన్నప్పుడు 70 సంవత్సరాల తర్వాత, బబులోను చేర తర్వాత 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళా కోరేష్ పరిపాలిస్తున్నాడు బబులోను సామ్రాజ్యాన్ని. ఆయన సమక్షంలో పంపించి ఇక్కడ మందిరం కట్టారు. 2వ మందిరం అది. మొదటి మందిరం కట్టింది సొలొమోను రాజు, 2వ మందిరం కట్టింది. అయితే ఇది ఇలాగా సాగుతూ ఉంది 2వ మందిరం. ఈ 2వ మందిరం కట్టినప్పుడు ఇది ఇక్కడ క్రీస్తు శకంలోనికి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయారో అక్కడ హేరోదు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. హేరోదు రాజు వీళ్ళేంటంటే అసలు దేవుని బిడ్డలు భూమి మీద లేకుండా చేయాలని చూస్తూ ఉన్నటువంటి రాజులు, మందిరం లేకుండా చేయాలనుకుంటున్నటువంటి రాజులు. ఎందుకో మరి ఆ కారణం ఉంది. మొట్టమొదటిగా ఆదాముతో అంటాడు. మొట్టమొదటి ఆదాముకి మరి బాల్యం తెలియదు. మరి కడపటి ఆదాం అనేటువంటి యేసు ప్రభు వారికి ముసలితనం ఏంటో, వృద్ధాప్యం తెలియదు. మొదటి ఆదాముకి బాల్యం తెలియదు, 2వ ఆదాముకి వృద్ధాప్యం. ఎందుకంటే 33.5 సంవత్సరాలు ఆయన చనిపోయి లేచాడు కాబట్టి. అయితే ఈ యొక్క ఆదాముతో మరి సాతాను పావు రూపంలో వచ్చి మాట్లాడి తినద్దన్న పండుని మోసగించి తినిపించడం వలన ఇక్కడ జరగవలసింది ఏమిటి అంటే, అప్పుడే దేవుడు అంటాడు, స్త్రీ సంతానం నీ మడి మీద పట్టును అన్నాడు. స్త్రీ సంతానానికి నీకు వైరం పెడతాను అన్నాడు. నీ నెత్తి మీద వాళ్ళు కొడతారు, నువ్వు వాళ్ళ మడి మీద మరి కాటు వేస్తావు అన్నాడు. వీళ్ళిద్దరికి వైరము. అయితే స్త్రీ సంతానంలో నుంచి రాకుండా చేస్తానని ఆలోచన చేశాడు ఆ రోజు. ఎవరు? సాతాను ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఫరో రాజు ప్లాన్ చేశాడు. ఆ నిర్మాకాండంలో ఇదిగో ఈ యొక్క ఇస్రాయేలీలో ఎవరైనా కానీ మగపిల్లని పుడితే నైలు నదిలో పడేయమని చెప్పాడు. అక్కడ మొదలయ్యింది. కానీ దాంట్లో నుంచి ఒక మోషేని దేవుడు లేపాడు. ఆ తర్వాత మోషే ఒక వృత్తాంతంలో యేసు ప్రభు వారు పుట్టారు. ఆయన వంశంలోనే సౌలు దావీదుని ఎప్పుడూ కూడా చంపుతూనే ఉన్నాడు. సాతాను ఆది నుంచి కూడా స్త్రీ సంతానం నుంచి ఎలాగొస్తాడో చూస్తాను దేవుడు. స్త్రీ సంతానాన్ని వచ్చినటువంటి వారిని నాశనం చేస్తానన్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి వైరము.
ఎందుకంటే ఆయన సిలువలో ఆ సాతాను తాలూకు తలను నలగొట్టాడు. మొట్టమొదటి ఆదాంతో అన్నాడు, స్త్రీ సంతానానికి నీకును వాళ్ళు నీ నెత్తి మీద వాళ్ళు పడతారు, నువ్వు వాళ్ళ యొక్క మడి మీద పడతావు నువ్వు అని చెప్పి. అది ఎప్పుడు జరిగింది అని అంటే యేసుక్రీస్తు వారి సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ సాతాను తాలూకు తలను చెదగొట్టాడు ఆయన. అయితే అసలు యేసు ప్రభువే రాకుండా చేయాలని చూశాడు ఫరో టైంలోను. ఫరో ఎప్పుడైతే ఆజ్ఞించాడో ఆ మగపిల్లలు పుడితే ఇక నైల్ నదిలో పడేయమన్నాడు. కానీ అటువంటి భయంకర స్థితిలో కూడా మోషేనే తల్లిదండ్రులు భద్రంగా కాపాడారు. మోసే వంశం నుంచి వచ్చాడు. సౌలు అనేక సార్లు చంపాలనుకున్నాడు దావీదును. ఎందుకంటే దావీదు వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చాడు కాబట్టి. అంటే అప్పటి నుంచే సాతాను సౌలులో దూరాడు, దురాత్మ దూరింది. తర్వాత రాజుల గ్రంథంలో అతల్య అని ఒక రాకుమారి, అదే ఒక రాజుల తల్లి ఉంటుంది. ఆవిడ పరిపాలిస్తుంది, బహు భయంకరాలు ఆవిడ రాజకుమారులు ఎవరిని లేకుండా చేయాలనుకుంది ఆ రోజు. కానీ యెషయా అనే చిన్న కుమారుణ్ణి తన దాచి ఒక గదిలో పెట్టించింది అనమాట. అలాగే మందిరంలో పెంచింది, 8 సంవత్సరాలు పెంచింది. తర్వాత రాజును చేసింది తన మేనత్త. అంటే ఆ యెషయా అనేటువంటి కుర్రలో నుంచే యేసు ప్రభు వారి వంశం స్టార్ట్ అయ్యింది. అలాగే మరి హామాన్, ఎస్తేరు రాసిన గ్రంథంలో హామాన్ అంటాడు, యూదులందరినీ చంపాలని చూశాడు. మొత్తం దేశంలో యూదులందరినీ ఒక తాకీదులు మార్చాడు. తర్వాత క్రీస్తు శకంలో యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు అంటాడు, 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేమన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఉంటారు కదా అక్కడ, దేవుడు పుట్టాడని చంపండి అన్నాడు. మరి నెబుకద్నెజరు 3 సార్లు వచ్చాడు యెరూషలేము మీదకి, అక్కడ కూడా చంపాలని చూశాడు. కానీ ఇంకనూ యూదులు మిగులుతూనే ఉన్నారు. ఇలాగ 70 సంవత్సరాలు గతించిపోతూ ఉంది. గతించినప్పుడు 70 సంవత్సరాల తర్వాత మరి బబులోను రాజ్యాన్ని నెబుకద్నెజరు అయిపోయింది. తర్వాత కోరేష్ పరిపాలిస్తూ ఉన్నాడు. కోరేషు ఎజ్రా గ్రంథంలో అంటాడు, ఆకాశం ముందున్నటువంటి దేవుడు మీ మందిరాన్ని కట్టడానికి నాకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి కట్టుకోండి అన్నాడు. ఆ రీతిగా కోరేషు పరిపాలిస్తున్నప్పుడు మరి ఫస్ట్ మందిరం నెబుకద్నెజరు కాల్చేశాడు పూర్తిగా. బంగారం ఉసురుకు పట్టుకెళ్ళిపోయాడు. ఎంత వేరు పట్టుకెళ్ళిపోయాడో, గిన్నెలు, ముంతలు, పల్లెలు, ఈట్లు అన్నీ సమస్తం కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు కోరేషు. ఆ రకంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ మందిరం కట్టబడింది. ఈ యొక్క క్రీస్తు శకము 70వ సంవత్సరంలో హేరోదు మందిరాన్ని బాగు చేశాడు, రిపేర్ చేశాడు. క్రీస్తు శకం 70లో మందిరాన్ని రిపేర్ చేశాడు. అయితే మరికొన్ని సంవత్సరాల టైటస్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు, దాన్ని పూర్తిగా కొట్టేశాడు. ఫస్ట్ కట్టిన మందిరము సొలొమోను, రెండవ కట్టిన మందిరము నెస్రా, యెహమ్యా, ఇంకెవరు జెరుబ్బాబెలు. కోరేష్ టైంలో కట్టారు. అన్యరాజు ప్రేరేపించబడి వీళ్ళు కట్టగలిగారు. దేశం కానీ దేశం మళ్ళా వచ్చి దాన్ని బాగు రిపేర్ చేయించాడు పాడైపోతే. ఎందుకంటే అది క్రీస్తు అప్పుడు 200 సంవత్సరం అయిపోయింది. క్రీస్తు శకం 70లో మరి హేరోదు అనేవాడు దాన్ని రిపేర్ చేయించాడు, చక్కగా మెయింటెనెన్స్ చేశాడు. మరి కొన్ని సంవత్సరాల్లోనే టైటస్ అనే వ్యక్తి వచ్చాడు. ఆయన వచ్చి మొత్తం మందిరం లేకుండా చేసేసాడు. ఫస్ట్ మందిరం ఎవరు తీశారో నెబుకద్నెజరు కొట్టేశాడు. రెండో మందిరం టైటస్ తీసేశాడు. ఇప్పుడు వీళ్ళకి మందిరం లేదు. ఇప్పుడు చూద్దాం రండి వాక్యానికి. ఇందాక చదువుకున్నాం కదా, లూకా సువార్త 21లో 29లో అంటాడు, ఇదిగో ఈ ఉపమానం చెప్పు, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించి చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమైనని మీ అంతటి మీరు తెలుసుకుందరు. వసంతకాలము అంటే అంజూరపు చెట్టు మళ్ళా పుయ్యాలి. అంజూరపు చెట్టు పుయ్యాలంటే ఇప్పుడు వాళ్ళ దేశం లేదు, చెదిరిపోయారు. ఇంక వాళ్ళు చెదిరిపోయారు పూర్తిగా. ఇంకా పూర్తిగా దేశం లేకుండా అయిపోయింది. ఇంకా అంటున్నాడు కదా, ఇంకా 21:20లో అంటాడు ఆయన, యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమైనదని తెలుసుకున్నది. దండ్ల చేత అనేకమైనటువంటి దండ్లు అంటే
ఇజ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల అన్ని దేశాలు వచ్చేస్తాయి అంట ఇప్పుడు ఒకేసారి. పాపం దేశం అయితే మందిరం లేదు, ఇప్పుడు ఆరాధించడానికి మందిరం లేదు, సొలొమోను కట్టిన మందిరం లేదు, మరి నజరేహమే కట్టిన మందిరం లేదు. టైటస్ అనేవాడు పరిపాలించి మొత్తం తీసేశాడు పూర్తిగా. ఇప్పుడు ఓన్లీ ఆ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు, యూద ప్రజలు ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఎందుకు కొట్టేశారంటే వాళ్ళ అవిధేయతే కారణం. జీవము గల దేవుని విడిచిపెట్టారు, లోకంలో ఉన్న అన్య దేవతలను ఆరాధించారు. అదొక్కటే మార్గం. దాంట్లో దిగి పూర్తిగా చెడిపోయి పాపముతో నిండిపోయి లోకంలోనే ఉండిపోయారు. ప్రత్యేకించబడిన దేవుని మనుషులు లోకంలో ఉండిపోయారు వీళ్ళు. ఈ రీతిగా ఉండిపోయినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, యేసు ప్రభు వారి శిష్యులతో అంటూ ఉన్నాడు, ఇదిగో యెరూషలేము దండ్ల చేత చుట్టుబాటు మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. ఇంకా అంటున్నాడు, చెర 24లో చూస్తే చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడును. ఇప్పుడు చూద్దాం, అన్యజనుల చేత తొక్కబడుతుంది. ఇలాగా ఇశ్రాయేలు దేశం అన్య రాజుల చేత తొక్కబడుతున్నప్పుడు 9 రాజ్యాలు పరిపాలించాయి. 9 రాజ్యాలు తన చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇజ్రాయేల్ దేశం. క్రీస్తు శకం టైటస్ ఎప్పుడైతే హేరోదు తర్వాత టైటస్ ఎప్పుడైతే రాజ్యాలు కోల్చేశాడో అప్పుడు రోమీలు వచ్చారు. రోమీలు దాన్ని ఆక్రమించుకున్నారు. 670 నుంచి 614 వరకు 544 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వీళ్ళు నానా హింసలకు గురైపోయారు వీళ్ళు. ఎందుకంటే వేరొక రాజు పరిపాలిస్తున్నాడు ఆ దేశాన్ని. అసలు సొంత దేశస్తుల్లో మరి ఎవడూ లేడు నాయకుడు. వాళ్ళందరినీ కూడా తొక్కబడి చాలా నాశనం చేస్తూ ఉన్నారు వాళ్ళు. తర్వాత పార్దీలు పరిపాలించారు. తర్వాత అరబ్బులు పరిపాలించారు 443 సంవత్సరాలు. అరబ్బులు అంటే సాయిబులు అంటే ముస్లిమాన్స్, రకరకాలైనటువంటి వాళ్ళు అనమాట అందరూ అరబ్బులు. తర్వాత టర్కులు పరిపాలించారు. తర్వాత లాటిన్ క్రూసేడ్స్ పరిపాలించారు 88 సంవత్సరాలు. సలడిన్ పరిపాలించారు. మరి క్రీస్తు శకం 1291 నుంచి 1517 వరకు ఐగుప్తీయులు పరిపాలించారు. ఒట్టమాన్ టర్కీలు పరిపాలించారు 1917లో. ఒట్టమాన్ టర్కీ, ఈ టర్కీ దేశంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది. వారు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 1917 తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాలు పరిపాలించారు 1947 వరకు. మొత్తం 1877 సంవత్సరాలు వీళ్ళకి దేశము వీళ్ళ చేతిలో లేదు. ఇప్పుడు చాలా చెదరైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా హింసలు పెట్టేస్తున్నారు. ఎవరు పరిపాలిస్తే యూదులన్నోళ్ళని చాలా హింసలు పెట్టేస్తున్నారు. వాళ్ళు చంపేస్తున్నారు. పూర్తి కనబడినట్టు కత్తితో చంపిస్తుంటే వాళ్ళు పక్కన ఉన్నటువంటి దేశాలకి చెదిరిపోయారు అందరూ కూడా. తర్వాత 1917లో మరి 1919 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వడం మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం 1917 నుంచి 1947 వరకు పరిపాలించింది. ఈ మొత్తం అన్యజనుల చేత వాక్యం నెరవేరింది. ఇక్కడ అన్యజనుల చేత 9 రాజ్యాలు పరిపాలించాయి. ప్రియమైన సహోదరులారా, 9 రాజ్యాలు దీన్ని పరిపాలించాయి. 19 అంటే క్రీస్తు శకం 70 నుంచి 1947 వరకు కూడా 1877 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ టైటస్ 70లో యూదుల్ని కనబడినట్టు చంపమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. 11 లక్షల మంది యూదుల్ని చంపేశాడు ఆ రోజు. 11 లక్షల మంది యూదుల్ని ఆయన చంపేశాడు. ఇంకా ఇలా చూసినట్లయితే యూదులకి ప్రతిరోజు కూడా గండమే, ప్రతి దినం కూడా గండమే. వాళ్ళకి దేశం లేదు, ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలోనే చంపుతూ ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి తిండి ఎక్కడానికి లేదు, బ్రతకడం కష్టమైపోతుంది. కారణం ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళ అవిధేయతే వాళ్ళ మీదకి వచ్చింది. ఈరోజు క్రైస్తవుడు అనేవాడికి కూడా ఇదే హెచ్చరిక. దేవుని నమ్ముకొని నువ్వు అశ్రద్ధగా ఉంటే నీకు కూడా ఇదే
గతి. అయితే ఒక సంవత్సరము 1347 50 సంవత్సరంలో, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కరోనా వచ్చే రీతిగానే 20లో 19లో COVID-19 వచ్చినట్టుగానే 1947 నుంచి 50 వరకు బ్లాక్ డెత్ అనేటువంటి ఒక జబ్బు వచ్చింది ఆ టైంలో. ఆ జబ్బు ఇదిగో ఈ యూదుల వల్లే వచ్చిందని చెప్పేసి వాళ్ళ మీద పేరెట్టేసి కనబడినట్టు చంపేస్తున్నారు దేశ విదేశాల్లో ఉన్న యూదులందరూ. నేను ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యూదులు లేరు. ఎప్పుడు వెళ్ళిపోయారు? క్రీస్తు శకం 70లో వెళ్ళిపోయారు. ఆ దేశంలోని యూదులే పూర్తిగా లేరు. అంటారా రాజు? యూదులే లేరు ఇప్పుడు పూర్తిగా. అయితే ఈ చైనా నుంచి మన కరోనా ఎలాగొచ్చిందో అప్పుడు కూడా చైనా నుంచే ప్రారంభమైంది. చైనా ఎప్పుడు అంతే. ఎందుకు ఎలాగంటే వాళ్ళంట భూమి మీద కదిలే ప్రతి జంతువుని తింటారట. కదిలే ప్రతి జీవిని తింటామంటారు వాళ్ళు. అందుకే ఆ జబ్బులు వస్తాయి. ఆ జబ్బుడికి వచ్చి ప్రపంచానికి అందించారు. అప్పుడు కూడా అన్ని అంటించారు 1947 నుంచి 50 లోపు. అప్పుడు బ్లాక్ డెత్ చాలామంది 3.5 కోట్ల మంది చచ్చిపోయారు ఆ రోజు ప్రపంచ జనాభాలో. యూదుల మీద నేరం మోపేశారు. ఇగో నీళ్ళలో విషం కలిపేశారు యూదులు, అందుకే ఇది వచ్చిందని చెప్పేసి అలా చంపేశారు. ఇంకా జర్మనీ దేశంలో అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు పరిపాలిస్తూ ఉన్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో యూదులు అన్నాడు వీళ్ళు దేశానికి పెట్టినటువంటి చీడ అన్నాడు. అంతే, వీళ్ళు లేకుండా చేద్దాం అన్నాడు. కనబడినట్టు హాలికాస్ట్ చేశాడు. హోలికాస్ట్ అంటే సజీవంగానే వాళ్ళు సమాధి చేసేయడం, సజీవంగానే చంపేయడం. అంతే, సజీవంగానే భూమిలో పాతేయడం. లేదంటే ఒక పాయిజన్ గ్యాస్ వేసి గదిలో పెట్టి పాయిజన్ గ్యాస్ వదిలేసేవాడు. ఈ రీతిగా 60 లక్షల మంది చచ్చిపోయారు ఆ రోజు యూదులు. ఎప్పుడూ కూడా పాపం శ్రమలే. ఒక్క చిన్న అవిధేయత వల్లే ఇంతటి వచ్చింది. వాళ్ళ క్షమాపణ ఇంకా రాలేదు. అయితే 1894లో ఆల్ఫ్రెడ్ ట్రష్ అనేటువంటి ఒక సైన్యాధిపతి మరి ఫ్రెంచ్ దేశంలో ఉన్నాడు. ఇక్కడ ఫ్రెంచ్ ఆల్రెడీ అన్ని దేశాలు చెదిరిపోయారు. అప్పటికే 194 దేశాలను చెదిరిపోయారు. 70 నుంచి క్రీస్తు శకం 70 నుంచి 2వ మందిరం పోయిన తర్వాత ఇంకా ఉన్నోడు తోలి పారేశారు. ఎంత లేకుండా వాళ్ళ పాస్తులు అన్ని సమర్పించారు, ఆక్రమించుకొని ఆ దేశాల వాళ్ళు వచ్చేసారన్నమాట. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఎలా పరిపాలించారో అలాగా 9 రాజ్యాలు పరిపాలించారు అక్కడ. వాళ్ళే ఒకరి తర్వాత ఒకరు అలా పూర్తిగా లేకుండా చేశారు ఆ దేశంలోనూ. స్వాస్థ్యం లేదు మరి వాళ్ళకి. ఇలా ఉంటే 1894లో ఫ్రెంచ్ దేశంలో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆల్ఫ్రెడ్ ట్రష్ అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు యూదులో. ఆయన మీద ఈ జర్మనీకి రహస్యాలను ఇచ్చేస్తున్నాడని చెప్పేసి నేరం మోపాడు. కానీ యూదులు ఆ ఒక్క నేరం మోపి యూదులందరినీ కూడా ఆయన పెట్టి చంపేశారు చాలామంది. యాక్చువల్గా ఆయనకి ఏంటి లేదు అసలు. పాపము ఆయనకి ఆ పేరు వచ్చేసింది. తర్వాత నేరం రుజువు కాకపోయేసరికి అప్పటికి చాలామంది యూదులు చచ్చిపోయారు. ఫ్రాన్స్ దేశంలో ఉన్న ప్రతి యూదుని చంపేశారు. అప్పుడు జర్మనీలో ఉన్నటువంటి 60 లక్షల మంది చంపేశారు. వాడు ఈ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ఈ సైన్యాధిపతి వీరు చంపేశాడు. ఇంకా ఇక్కడ ఆ టైంలోనే ఇజ్రాయెల్ దేశానికి ఒక థియోడోర్ హెర్జీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని ఒకసారి ఎక్కడున్నటువంటి జర్నలిస్ట్ అయితే ఆయన ఒక రాస్తున్నాడు అన్నమాట. ఒక స్క్రిప్ట్ రాస్తున్నాడు, ప్రపంచానికి అందించాడు జర్నలిస్ట్. ఇగో యూదులకి స్థలం లేదయ్యా, మా పరిస్థితి బాగులేదని. ఎప్పటి నుంచి? క్రీస్తు శకం 70 నుంచి 1947 వరకు లేదు. ఆయన 1900లో వచ్చాడు ఇంచుమించుగా. వచ్చినప్పుడు ఆయన ఉద్యమాన్ని లేపాడు. యూదులందరికీ కూడా ఒక లెటర్ రాశాడు అందరికీ, ప్రపంచానికి. ఇప్పుడు హిందూ పేపర్ వచ్చినట్టుగా అప్పుడు వరల్డ్లో కొన్ని పేపర్లు జర్నలిస్ట్గా ఉండే లెటర్ స్క్రిప్ట్ పంపించాడు. అప్పుడు వాళ్ళందరిలో దాన్ని జియో నాజం అనేసి ఒక ఉద్యమాన్ని యూదులకు లేపి మాకు స్థలం కావాలి మా ఉండడానికి అని ఏ దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న వాళ్ళని లేపాడు. ఇది ఆదికాండము 13:14లో చూద్దాం ఈ మాట. ఆదికాండము 13 ఆదికాండం 13 14
లోతు అబ్రాహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటును ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టు చూడము. ఎందుకనగా నీవు చూస్తున్న దేశమంతటి నీకు నీ సంతానానికి సదాకాలము ఇస్తాను అన్నాడు. ఆదికాండము 13:14లో దేవుడిచ్చినటువంటి వాగ్దానము మళ్ళా ఇప్పుడు నెరవేరబోతుంది. ఇది ఈ యొక్క థియోడర్ హెర్జ్ అనేటువంటి ఒక యూదుడు, ఒక జర్నలిస్టు లేచి మాకు ఉద్యమాన్ని లేపి మాకు స్థలం కావాలి, మాకు దేశం కావాలని ఎక్కడ పెడితే అక్కడ ధర్నాలు చేయిస్తూ ఉన్నాడు. అబ్రాహాముకి ఏమిచ్చాడు? నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తానన్నాడు. అయితే ఐక్యరాజ్య సమితి 1947లో ఒక ఆలోచన చేసి ఇదిగో మీకు ఈ యొక్క ఇస్రాయేల్ మీకు కొంచెం భాగం ఇస్తాం రండి అన్నది. అయితే అప్పటికి ఈ యొక్క థియోడర్ హెర్జ్ అనేవాడు ఏమన్నాడంటే, మన గాంధీ తాత ఎలాగో ఇజ్రాయెల్ దేశానికి ఆయన అలాగా. అయితే ఈ థియోడర్ హెర్జ్ అనేవాడు ఏం చేశాడంటే, ఇగో యూదులందరూ కూడా ఏ దేశాల్లో అంటే ధనిక యూదులందరూ కూడా ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళి అక్కడ పాలస్తీనాకి వెళ్ళి అక్కడ మీరు వాళ్ళ స్థలం కొనండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే అరబ్బులు పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు అరబ్బులు పరిపాలిస్తుంటే ముస్లింలు పరిపాలిస్తూ ఉంటే ఎకరం 10 లక్ష రూపాయలు ఉంటే 10 లక్షలు చేసి ఇస్తారు. వాళ్ళు 10 లక్షలు కాదు 20 లక్షలైనా పంపుతామని చెప్పేసి వాళ్ళ ధనవంతులందరూ కూడా, యూదులైన ధనవంతులందరూ కూడా సొంత దేశంలో అక్కడ పెట్టుబడులు పెట్టి స్థలాలు కొన్నారు. చాలామంది కొనేసారు అక్కడ స్థలం కొన్న తర్వాత వాళ్ళు ఏమైతే ఇప్పుడు ఆడికి వెళ్ళొచ్చిన అనమాట. ఆ రీతిగా 1947లోకి అందరూ కూడా వచ్చేసారు. అప్పటికే చాలామంది చచ్చిపోయారు. ఇంచుమించుగా వచ్చినప్పుడు 5 లక్షల మంది వచ్చారు. అప్పటికి అలాగే 5 లక్షల మంది వచ్చారు. 5 లక్షల మంది వస్తే 1940 మే 14న వాళ్ళకి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఇలాగ వచ్చారు, ఈ రాత్రి వచ్చారు. 1940 మనకి ఎప్పుడు వచ్చింది ఆ ఇండియాకి? 1947 ఆగస్టు 15. ఆ స్వతంత్రం ఎప్పుడు తెచ్చిందంటే అప్పుడు దేశం ఇచ్చి ఐక్యరాజ్యం ఇచ్చింది అనమాట. ఇదిగో మీకు 56% భూభాగం, అరబ్బులకు 40%, యెరూషలేం ఇంటర్నేషనల్ కోర్టులో ఉంచారు. ఇంక యెరూషలేం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మందిరాన్ని కట్టేశారు, సాయిబు మందిరాన్ని. అక్కడ మందిరం కట్టేశారు. ఇప్పుడు అదే ఉంది అక్కడ, డోమ్ ఆఫ్ ద రాక్ అంటాం. ఆ రాక్ మీదే దావీదు కట్టాడు. ఆ రాక్ మీదే సొలొమోను కట్టాడు. ఆ రాక్ మీదే అది ఎత్తైనటువంటి దావీదు అంటాడు ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, ఇదిగో ఎక్కడైనా ఎత్తైన కొండపై నన్ను ఎక్కించి ప్రభువా నేను అక్కడ నీ మందిరాన్ని కడతాను అన్నాడు. ఆ మందిరమే అదే స్థలంలో సమకూర్చాడు, సొలొమోను కట్టాడు యెరూషలేములో. ఆ మందిరాన్ని పూజ చేశారు. ఇప్పుడు సాయిబుల దాన్ని 37 ఎకరాలది. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ కోర్టులో ఉంది. అది ఈ దగ్గర లేదు. ఇప్పుడు అది అక్కడ 3 ఆరాధనలు జరుగుతాయి. సాయిబులు ఆరాధన చేస్తారు, యూదులు ఆరాధన చేస్తారు, క్రైస్తవులు ఆరాధన చేస్తున్నారు. అయితే యూదులు మాత్రం బయట నుంచి యూదులు మాత్రం లోనికి వెళ్ళడానికి లేదు. అక్కడ నెబుకద్నెజరు మొత్తం కాల్ చేశాడు, గోడ మాత్రం నిలిచాడు. ఆ గోడ దగ్గర కొట్టుకుని వెళ్ళి ఆ గోడ పట్టుకుని ఏడుస్తారన్నమాట. ఈరోజు కూడా ప్రపంచ దేశాల నుంచి అనేక మంది యూదులు వెళ్ళిపోయి అక్కడికి చూడడానికి వెళ్ళేటప్పుడు అలా గోడను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. దాన్నే వేల్పుల గోడ అంటారు. అయితే ఈ రకంగా జరుగుతుంది. 48లో స్వతంత్రం వచ్చింది. అక్కడ బ్రిటిష్ వారు అప్పుడే విడిచి వెళ్ళిపోయారు. కొన్ని సామాన్లు విడిచిపెట్టారు, బాంబులు గట్ట, సెల్సన్ తుపాకీలు గట్ట. ఇలాగ రాత్రి అయ్యిందో లేదో రాజు 1948 ఆగస్టు 15కి 5 లక్షల మంది చేరారు అక్కడికి. అప్పటికే యూదులందరూ అన్ని దేశాలంటే కొంతమంది ఉండిపోయారు. అయితే చేరిన మరుసటి రోజే యూదుల నుంచి భూమి మీదకి మళ్ళీ వచ్చారు మన మధ్యలోకి అనేసి సిరియా నుంచి, ఐగుప్తు నుంచి. ఆ మరుసటి రోజు యుద్ధం ప్రకటించారు. అసలు అన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇద్దరు ఏమీ లేవు. 5 కోట్ల మంది వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అప్పటికి వాళ్ళు 5 కోట్ల మంది. 5 లక్షలు ఇంటూ 5 కోట్లు రాజు. 5 లక్షలు ఇంటూ 5 లక్షలు ఈస్ట్ 5 కోట్లు. ఎలా సరిపోతారు ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి? యుద్ధం ప్రకటించారు. వీళ్ళకి యుద్ధం నైపుణ్యం రాదు, ఇంక తెలియదు. ఆయన ఏం చేశాడంటే, మీకు మనకు చెప్తాను, యెహోషాపాతు టైంలో
4 దేశాలు ముట్టడించే యెహోషాపాతు ఇశ్రాయేల్ దేశాన్ని అప్పుడు యూదా దేశాన్ని ఆవిడ పరిపాలన ఇశ్రాయేల్ దేశాన్ని కాదు. అయితే అక్కడ పరిపాలిస్తూ అక్కడ 4 దేశాలు చుట్టుపక్కల 4 దేశాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, యెహోషాపాతు వాళ్ళు పరిశుద్ధ అలంకారాలు పట్టుకుని వాళ్ళు డప్పులు డమాలను పట్టుకుని ప్రార్థన చేసి పాటలు పాడుకుని యుద్ధానికి వెళ్తాను. అక్కడ ఏమున్నాయంటే డప్పులు, ఇంకా సన్నాయి, చెప్పండి ఇంకేటి ఉన్నాయి, గోలకులు, కంజీర్లు పట్టుకుని వెళ్తాను ప్రార్థన పాటలు పాడుకుని యుద్ధానికి. అవతల దగ్గర గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు నవ్వుకుంటారు, రేటులకు వస్తారు యుద్ధానికని. కానీ అయితే దేవుడు కార్యం చేసి వాళ్ళు ఒక ఆత్మను ప్రవేశపెట్టాడు, వాళ్ళని వాళ్ళే కొట్టుకుని చచ్చారు. లాస్ట్కి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు రాత్రి. తర్వాత హిజ్కియా టైంలో కూడా 1,80,000 మందిని చంపేసింది ఒక దేవదూత వెళ్ళి. వాళ్ళు కూడా కాలం చేసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషనే ఈరోజు కూడా 48లో ఫస్ట్ యుద్ధం. పాపం 48లోకి ఉద్యోగం వచ్చిందో లేదో, వీరికి దేశం ఏర్పడిందో లేదో, పొయ్యి ఎట్టుకున్నారో తెలియదు, ఇంకా తిండి ఉందో లేదో తెలియదు. అయితే అప్పటికే కొంతమంది వచ్చున్నారు కాబట్టి ఎవరో వచ్చినటువంటి వాళ్ళకి శాఖ ఆధారం ఇస్తారేమో, అది కూడా లేకుండా చేద్దామని చెప్పేసి ఆలోచన చేసి సిరియా దేశం, ఐగుప్తు దేశం 2 ఏకమైపోయి యుద్ధం ప్రకటించే. వీళ్ళందరూ బాంబులు పెట్టుకుని వస్తున్నారు. వీళ్ళు కూడా ఏం లేవు, కానీ యుద్ధంకి వెళ్ళకపోతే మరి వీళ్ళు మళ్ళీ లాగేసుకుంటారు. అందరూ 5 లక్షల మంది వెళ్ళిపోయారు యుద్ధానికి. 5 లక్షల మంది యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం పట్టుకున్నారు తెలుసా, తాటి మట్టలు, బురుకులు, కర్రలు పట్టుకొని వెళ్ళి యుద్ధానికి పట్టుకుని వెళ్ళి ఆ గోతులు లాంటి ఉన్నారన్నమాట. ఎందుకంటే బాంబులు వేసేస్తున్నారు అప్పటికాలు. 1948లో బాంబులు వచ్చాయి. వీళ్ళు ఏమీ లేదు, ఇంకా టెక్నాలజీ లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ తాటి మట్టలు, బురుకులు ఇలాంటివన్నీ పట్టుకొని ఈ గోతులు లాంటి ఉండిపోయి చూస్తాను. ఇలాగా వీళ్ళు చిన్న బాంబులు చెప్తాను అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. రాజు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఎప్పుడైతే ఇసిరేసారో వాళ్ళు చిన్న బాంబులు ఇసిరి ఇలా చూపెడతాను, ఇలా తాటి మట్టలు అయిన వాళ్ళు అనుకుంటారు, పోరు నాని ఇది పెద్ద బాంబుల్లాగా ఉన్నాయి బాబు, ఈ పెద్ద బాంబుల్లాగా ఉన్నాయి ఇవే ఏంటే అనుకునే, కొత్త రకం బాంబుల్లాగా ఉన్నాయి, ఇల్లుకడ ఎక్కడ వచ్చాయి ఇల్లుకడ అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఆయుధాలు వదిలేసి మరి పారిపోతారు. వెళ్ళిపోతున్నప్పుడు యుద్ధానికి వచ్చారు కదా, అప్పుడు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఫస్ట్ వాళ్ళు యుద్ధంలో జయం వచ్చింది 48లోనే. ఆ కొంత భూభాగం ఆక్రమించుకోండి ఇశ్రాయేల్ దేశం. ఆ దాంట్లో పాలస్తీనాలు ఉంది. ఆ తర్వాత 56లో యుద్ధం ప్రకటించారు. 4 రోజులు. అప్పటికి వెళ్ళిపోయి కొంచెం పుంజుకోనరు. అక్కడ ఒక ఎడారిని బాగు చేయడానికి ఒక చూశారనమాట. ఎడారిని బాగు చేస్తుంటే ఎడారిని కూడా బాగు చేయడానికి అన్నారు. ఐగుప్తీయులు అందరూ వచ్చారనమాట. వచ్చేసి యుద్ధం ప్రకటించారు. అక్కడ కూడా వాళ్ళు ఓడిపోయారు. తర్వాత 67లో యుద్ధం 6 రోజులు యుద్ధం చేశారు. తర్వాత 1973లో కూడా 18 రోజులు యుద్ధం చేశారు. 5 కోట్ల మంది మళ్ళా శత్రువులు. అంటే ఇప్పటికి ఎన్ని యుద్ధాలు అయినాయని చెప్పాను మీకు నేను. ఇప్పటికి 1956లో ఈజిప్ట్లు వచ్చారు. 67లో అరబ్ దేశాలు వచ్చారు. చుట్టుపక్కల ఉన్నట్టు అరబ్ దేశాలు, సిరియా దేశము శత్రు దేశం, అది అరబ్ దేశం, సిరియా దేశము, చుట్టుపక్కల ఉన్నటువంటి లెబనాన్, ఇప్పుడు లెబనాన్, పాలస్తీనా, ఇవన్నీ కూడా వాళ్ళ మీద వెళ్ళిపోయాయి అనమాట. 67లో అరబ్ దేశాలు వెళ్ళాయి. 73లో సిరియా, ఈజిప్ట్ మళ్ళీ వెళ్ళింది. 82లో మన వెళ్ళింది. 82లో అంటే నేను పుట్టిన 2 సంవత్సరాల తర్వాత మరి ఈజిప్ట్ దేశం కూడా వెళ్ళింది. ఈ రీతిగా వెళ్ళడం చేతనే ఎన్నిసార్లు వెళ్తే వాళ్ళు యుద్ధం చేస్తాను, కొంత భూభాగం వస్తాను. వీళ్ళు వెళ్ళినప్పుడు అలానా వాళ్ళే కయ్యాన్ని కాలు దూగుతారు, వీళ్ళు వెళ్తాను, వెళ్ళేసరికి కొంత భూభాగం తెచ్చుకుంటాను. వీళ్ళు వెళ్ళినప్పుడు అలానా వాళ్ళు చంపేసి మరీ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్రమించుకుంటారు అనమాట. ఈ రీతిగా ఆక్రమణ జరుగుతూ ఉంది. ఇలాగ 4-5 యుద్ధాలు జరిగాయి అన్నమాట. ఇప్పటికి మళ్ళీ ఏం జరుగుతుంది, మొన్న అక్టోబర్ 7వ తారీఖు 2023లో హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ దేశం మీదకి, పాలస్తీనా యెరూషలేం మీదకి బాంబులు వేసి అక్కడ నుంచి 1200 మంది తీసుకెళ్ళిపోయిన మరుసటి రోజు బెంజమిన్ నెతన్యాహు ఏం చేశాడు, మొత్తం హమాస్ను లేకుండా చేసేస్తాను. ఈ రోజుకి ముందు కయ్యాన్ని కాలు తోవడం వీలే, పాపం పేద చచ్చిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ మొత్తం మీద ఇశ్రాయేల్ దేశం నాశనం చేయాలనే, ఈ లోకంలో క్రైస్తవుడు ఉండకుండా చేయాలని సాతాను ఉద్దేశం.
ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం లేకుండా ఉంటే మరి దేవుడు రాడు కదా, అది సాతాను ఉద్దేశం. ఈ ప్రజలకు తెలియదు పాపం అలాగనేసి. అలా యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఎన్నోసార్లు అసలు ఎందుకు కారణం ఏంటంటే ఇదంతా కూడా లేవీకాండం 26:8 అంటాడు, ఇగో మీలో ఒక్కరు 5 100 మందిని చంపుతారు అన్నాడు. 5 100 మందిని చంపుతారు అన్నాడు ఆయన. అందుచేతనే ఈ 5 లక్షల మంది 5 కోట్ల మందిని చంపారు ఆ రోజు. తోలిసారు అంతే, ఏం కాకుండా. దేవుని వాగ్దానం అయితే కూడా అదే. ఇంకా మరి జకర్యా గ్రంథంలో 12:2-3 చూస్తే వీళ్ళు మీకు కొరకరాని పొయ్యిగా ఉంటారు ప్రపంచానికి. ఎవడి మాట ఎన్నడీలో అందరూను మత్తు పుట్టించేవారిగా ఉంటారట వీళ్ళు. అన్ని దేశాలకి మత్తు వీళ్ళు అంతే, ఎలాగైనా వీళ్ళు లేకుండా చేయాలనేసి ఈ రకంగా చేస్తూ ఉంటారట. అలాగా ఇంకా 2015లో యెరూషలేముని ఈ ట్రంప్ వచ్చినప్పుడు ప్రకటించేసరికి చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ కూడా యెరూషలేం ప్రకటిస్తావా నువ్వు? యెరూషలేమును ప్రకటించాలి అసలు. యాక్చువల్గా వాళ్ళ దేశం వాళ్ళ అబ్రాహాం ఇప్పుడు సౌలు నుంచి దావీదు ఎక్కడి నుంచి పరిపాలించాడు? యెరూషలేం నుంచి పరిపాలించాడు. సొలొమోను కూడా యెరూషలేం నుంచే మొత్తం ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేశాడు. ఇలాగ పరిపాలన. ఇంకా 34వ అధ్యాయం యెహెజ్కేలు 23:2-4 ఇవన్నీ కూడా ప్రవచనం నెరవేర్పు. ఇంకా యెహెజ్కేలు 37 అంటారు, ఎండిన ఎముకల్లో మీకు మహాసైన్యం వల్లే లేచిపోతారు అన్నాడు. ఎండిన ఎముకల లోయల్లోకి వెళ్ళి చెప్పమన్నాడు. వాళ్ళు ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు పాపం. మహాసైన్యమై ఇవాళ లేచారు. చుట్టుపక్కల హమాస్తోనే, హిజ్బుల్లాతోనే, తర్వాత హైతీతోనే, యెమెన్లో హైతీతోని, ఈ ముగ్గురు కూడా ఒక భయంకరమైనటువంటి ఉగ్రవాద సంస్థలు. అసలు ఉగ్రవాద సంస్థలకి పెద్ద సైన్యాలు ఉన్నాయి. అసలు దేశాన్ని కాపాడడానికి ఆర్మీ ఉంటుంది కొన్ని లక్షల మంది. కానీ ఈ హమాసోలకి 4-5 లక్షల మంది ఉగ్రవాదులు ఉన్నారంట వాళ్ళకి. అంటే దేశాన్ని నాశనం చేయడానికి ఉన్నారు వాళ్ళు. దేశాన్ని కాపాడడానికి ఉంటారు 4-5 లక్షల మంది. కానీ 4-5 లక్షల మంది ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళకి ఏకంగా దేశాలన్నీ పాడు చేయడానికి. ఇంకా ఇవన్నీ కూడా దేవుడు వాక్యం నెరవేర్పు. మలాకీ గ్రంథం యెషయా 6:11-3 అంటాడు, ఇదిగో నువ్వు అసలు భయపడవద్దు అన్నాడు. అంతే, నీకు తోడుగా ఉంటున్నాడు. ఏంటి అయితే ఈ బెంజమిన్ తర్వాత ఒక బాంబు కనిపెట్టి 1902వ ప్రపంచ యుద్ధంలో 39 నుంచి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధం అయితే ఈ బెంజమిన్ అనేటువంటి ఒక యూదుడు, ఈ యూదులకి ఎక్కువ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఆయా దేశాలంట ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు యూదులైన సంగతి తెలియకుండా మారువేషంతో ఉన్నారు అందరూ. అయితే ఆ యూదులకి ఈ బెంజమిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక బాంబు తయారు చేసి మరి బ్రిటన్ వాళ్ళకి ఇచ్చాడనమాట. ప్రపంచ యుద్ధాల్లోనూ వాళ్ళు ఎట్టుకుని వెళ్ళి అనేక దేశాల మీద వేస్తే వాళ్ళకి జయం వచ్చింది. అప్పుడు ఈ దేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మొత్తం మీద ఇక్కడ మనం చివరికి వచ్చేసినట్లయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అవ్వదు. అయితే ద్వితీయోపదేశం భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. మీకు ఇంకో మాట చెప్తాను వినండి. 48లో ఈ సిరియా ఐగుప్తు ఫస్ట్ వచ్చింది చూసారా? వీళ్ళు ఏమున్నాయన్నానో తాటి మాటలు ఉన్నాయి చెప్పాను. ఈ తాటి మాటలతో పాటు అక్కడ యుద్ధం ఎవరు చేశారు తెలుసా? కందిరేగలు వచ్చాయి, తేనెటీగలు అంట. అక్కడ తేనెటీగలకు కొన్ని కోట్లు తేనెటీగలు పుట్టిసేట అక్కడ వచ్చేసి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ వెనకలు పడిపోయినాయి అన్నమాట. పడిపోసరికి ఇదేట్రా బాబు నాపం లేదని ప్రపంచం ఉడుకుపోయింది ఆ రోజే. ఇదేంటి నిన్న ఇంకా రాత్రే వీళ్ళకి దేశం వచ్చింది, మరుసటి రోజే వచ్చారు యుద్ధానికి. అది ఆయుధాలు లేవు కదా. అందుకే దేవుడు ద్వితీయోపదేశకాండం 7:20 అంటాడు, కందిరేగలు నేను పంపుతాను అన్నాడు అన్నమాట. మహాసైన్యంలో కందిరేగలు పంపుతాను అన్నాడు ఆయన. అందుచేతనే మరి ఈ చాలామంది నాజీ పార్టీలు పెట్టి క్రైస్తవులు అన్ని వాళ్ళు, యూదులు అన్ని వాళ్ళే, ఈ రోజు కూడా యూదులే మారు వేషంతోనే ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో ఉన్నారు. మార్తికలుగా ఉన్నారు పాప, మార్తికలుగా. ఏం చేస్తాం ఆ పరిస్థితి? ఇప్పుడు కూడా బెంజమిన్ నెతన్యాహు అంటున్నాడు, వచ్చేయండి ఎక్కడన్నా యూదులు అందరూ అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడే ఇంకా నాజీ పార్టీ అధికారి ఎట్లా అడాల్ఫ్ పెట్టారో కాకుండా అడాల్ఫ్ ఐష్మాన్ అని ఉండేవాడు. ఆడంట అసలు యూదుల్ని 1,30 లక్షల మంది చంపాలేను అన్నాడు. ఇంకా అలాంటిది 60 లక్షల మందితో వదిలేసాను అని ప్రకటించాడు రోజు. ఇంకా మిగిలిన వాళ్ళ వల్ల ప్రపంచానికి నష్టమే అని రాశాడు. మైక్లో ప్రకటించాడు అన్నమాట. అయితే మనం 1961లో ఆయన పట్టుకుని 62లో ఇజ్రాయెల్ దేశం తీసుకుని వెళ్ళి మరి ఊరేస్తారు. అది
అక్కడ మసాద్ అనే ఒకటి ఉంది, దాని ద్వారా వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అయితే మొత్తం మీద ఈ ఎన్నోసార్లు ప్రయత్నాలు అయితే అసలు ఇవన్నీ కూడా వాక్యము ఇది నెరవేర్పు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఆ సొంత దేశానికి వెళ్ళిపోవాలి, అక్కడ ఒలీవల కొండ మీద దేవుడు రావాలి, అక్కడ నుంచి మళ్ళీ 3వ మందిరం కట్టాలి. 3వ మందిరం కట్టిన తర్వాత వాళ్ళు దేవుడు 3వ మందిరంలోనికి ఆ కొండ మీద దిగి 3వ మందిరంలోకి వెళ్ళాలన్నమాట. అందుచేతనే అవన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈ రోజు కూడా. ఇవన్నీ వాక్యం నెరవేర్పు. ఇంకా నెరవేర్పు విషయాలు చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రియమైన సహోదరులారా. మరి ఇశ్రాయేల్ దేశం కోసం ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక శాస్త్రవేత్త అడుగుతున్నాడు, దేవుడు ఉన్నాడు అనడానికి ఏంటిది రుజువు అని అంటే యూదులే రుజువు అన్నాడు అన్నమాట. యూదుల కోసం ఆలోచించు, దేవుడు ఉన్నాడో లేదో తెలుస్తుంది నీకు అన్నాడు. అంటే ఒక యూదుల కోసం. అందుకే యెరూషలేమును ప్రేమించేవారు మీరు యెరూషలేమును ప్రేమించేవారు మీరు దీవించబడతారు అన్నాడు. అందుకే యూదుల గురించి నిత్యం మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము కోసం, క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనకు దీవెన అంటున్నాడు ఆయన. అందుచేతనే ప్రియమైన సహోదరులారా, ఆ దేశం నేటికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలు అనుకుంటున్నాయి, చుట్టుపక్కల 40 దేశాలు ఉన్నాయి. ఆ ప్రతి దేశంలో కూడా తగ్గడం చూస్తాను పూర్తి లేకుండా. అరబ్ కంట్రీస్ అన్ని, ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా. కానీ అది దేవుని చిత్తము. ఈయన శాసనాన్ని ఉంచుతాడు, ఇంకా బలమైన దేశంగా మారుస్తాడు. ఈరోజు అమెరికా వాళ్ళకి సపోర్ట్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి ఓటేస్తుంది. ఎందుకంటే ఆ దేశం ఉండాలని చెప్పేసి. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు ఆ దేశాన్ని. ఇంకా భూమి మీద ఉండిపోయారు యూదులు. భూమి లేకుండా వచ్చి, ఎందుకంటే 2వ రాకడలో ఆయన యూదులు లేకపోతే ఆయన రాడు కదా, మందిరం కట్టలే కదా అని ఆలోచన. కానీ మందిరాన్ని కట్టడానికి కూడా అనేకమైన సూచనలు ఏర్పడ్డాయి. ఆయన దేవుని చిత్తమైతే ఆ సూచనలన్నీ కూడా మీకు మరొకసారి తెలియజేస్తూ ఉంటాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, మంచి వర్తమానం మాకు తెలియజేస్తాం, మీకు వందనాలు. కనికరించండి, దీవించి ఆశీర్వదించండి. ఆయన ఆ దేశ ప్రజలు ఎలాగున్నారో మాకు తెలియదు, కానీ నీ వాక్యం చెబుతుంది అనేకమైన దండ్ల చేత హింసించబడుతున్నారయ్యా. వారిని రక్షించిన ఆయన కాపాడు, మారు మనసును దయచేయి ప్రభా, నీవైపు తిరగడానికి సహాయం చేయి. యెరూషలేము ప్రాంతాలను దీవించిన ఆయన మమ్మల్ని కూడా ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో సమర్పించాలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.